ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక ఈ వీడియోలో రుద్ర సంహితలోని సృష్టికాండములోని నారదునికి విష్ణు ఉపదేశం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి వీడియోలో తెలుసుకున్నట్లుగా నారదుడు రుద్రానుసంభూతునిద్దరిని శపించాడు కదా. ఏమనగా బ్రాహ్మణుని జన్మించి రాక్షస రూపాన్ని పొందడని శపించాడు కదా. అంతటితో రుద్రాంశుడిద్దరు ఇది శివేచ్ఛగా భావించి ఉదాసీనంగా రుద్రలోకానికి వెళ్ళిపోయారు కదా. ఈ ఘట్టంలో సూత మహాముని ఋషులతో ఇలా అంటున్నారు: మునులారా, ఈ విధంగా నారదు శివమాయమోహితుడై విష్ణువు యొక్క కవడబుద్ధిని గ్రహించి కోపంతో తగిన గుణపాఠం విష్ణుమూర్తికి చెప్పాలనే ఉద్దేశంతో విష్ణులోకానికి వెళ్ళాడు. వెళ్ళి విష్ణువుతో ఇలా నిందావచనాలు వెలిగాడు. అనగా విష్ణువుని ఇలా తిట్టడం మొదలుపెట్టాడు. ఓ హరి, నీవు కపటవి, విశ్వమోహనుడవు. అనగా ఓ హరి, నువ్వు బుద్ధి లేనివాడవు. నువ్వు విశ్వాన్నంతా మోహించాలని చూస్తుంటావు. వారిలో ఉత్సాహాన్ని సహించే గుణం నీలో లేదు. పక్కవారు ఆనందంగా ఉంటే నువ్వు అస్సలు సహించలేవు. నువ్వు మాయావివి, నువ్వు మాయాతీతుడవు, మరణాశయుడు. నువ్వు పక్కవారి మరణాన్ని కోరుకుంటావు. పూర్వం మోహిని రూపంలో అసురులకు అమృతాన్ని దక్కకుండా చేశావు. అనగా క్షీరసాగర మథనంలో మోహిని రూపంలో అమృతం వస్తే ఆ మోహిని రూపంలో ఆ అమృతాన్ని అసురులకు అందకుండా చేశావు. నువ్వే కావాలనే చేశావు. అలాగే క్షీరసాగర మథన సమయంలో కాలకూటాన్ని నీలకంఠుడు భక్షించకుండా ఉంటే నీ పీడ లోకానికి విరగడై ఉండేది. అనగా క్షీరసాగర మథనంలోనే కాలకూటాన్ని నీలకంఠుడు అనగా శివుడు భుజించకుండా ఉంటే నీ పీడ ఈ లోకానికి ఇప్పుడు ఉండేది కాదు. అంతేకాదు, ఆయన నిన్ను స్వతంత్రునిగా నియమించాడు కదా. ఇప్పుడైనా నన్ను పరిహాసపాత్రుని చేశావు. నువ్వు నీకు ఇది తగిన పని కాదు. ఇట్టి పని తిరిగి చెయ్యకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను అని ఇలా శపించం మొదలుపెట్టాడు. నువ్వు భూలోకంలో మనుష్యుడివై జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు. వానరులు నీకు సహాయం చేస్తారు. ఆ జన్మలో తరచుగా అజ్ఞానమోహితుడివై ఉంటావు అని శపించాడు. ఆహా, ఎంతటి ఆశ్చర్యకరమైన శాపాన్ని ఇచ్చాడు ఆ నారద మహర్షి. ఈ యొక్క శాపం వల్లనే నేను విష్ణుమూర్తి ఆ రామావతారాన్ని, శివుడు హనుమ అవతారాన్ని ఎత్తవలసించేందేమో కదా. అంతా శివేచ్ఛయే. ఇక ఈ ఘట్టానికి వస్తే